రూ. 250 స్మార్ట్ ఫోన్ అని 12 ఇయర్స్ బ్యాక్ ఆర్డర్ పెట్టారా? ఇంకా డెలివరీ అవ్వలేదా? అయితే మీరు కూడా ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ స్కామ్ బాధితులే అనమాట. ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ స్కామ్ అనేది ఎంత పెద్ద టెక్ స్కామ్ అని మనందరికీ ఐడియా ఉండే ఉంటది. దాన్ని బేస్ చేసుకొని వచ్చిన సీరీసే 'ఆజాదీ 501'. ఎవ్రీ స్కామ్ హస్ ఎ స్టోరీ. హర్షవర్ధన్, శశాంక్ లాంటి తెలిసిన యాక్టర్స్‌తో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో మన ముందుకొచ్చేసింది. ఈ సీరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. విత్ ఎ టోటల్ ఆఫ్ 3.5 అవర్స్ రన్ టైమ్. ఆలో స్ట్రీమ్ అవుతుంది. ఎలా ఉంది? చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్లాట్ విషయానికొస్తే ఈ జాబ్స్‌తో మన వల్ల కాదని బిజినెస్ ఐడియాస్ ఎక్స్‌ప్లోర్ చేసి ఒక యంగ్‌స్టర్‌కి చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ అమ్మే ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఎలా పుట్టింది? అది ఇండియా మొత్తం సెన్సేషన్ ఎలా అయ్యింది? ఆ డెసిషన్ తర్వాత అతని లైఫ్ ఎలా మారిందనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చాలా రియలిస్టిక్‌గా, రిలేటబుల్‌గా చూపించారు. ఎన్నో కోట్ల మంది నిజంగా ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక స్కామ్‌ని అంతే బాగా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయడం వన్ ఆఫ్ మేజర్ స్ట్రెంగ్త్స్ ఈ సీరీస్‌కి. స్క్రీన్ ప్లే ఫర్ ది మోస్ట్ పార్ట్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ టర్న్స్ అండ్ ట్విస్ట్‌తో స్టోరీ స్మూత్‌గా ముందుకు వెళ్తుంది. ఎక్కువసేపు బోరింగ్‌గా అనిపించే మూమెంట్స్ అయితే ఉండవు. కొన్ని ఇంట్రెస్టింగ్ రైటింగ్ చాయిసెస్ ఉన్నాయి. లైక్ హీరో క్యారెక్టరైజేషన్, స్కామ్‌ని కూడా పాజిటివ్ యాంగిల్ ఎలా చూడొచ్చు, కామన్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఇలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్‌ని ఇంక్లూడ్ చేస్తూ, ఆ స్కామ్ చుట్టూ జరిగే సిట్యుయేషన్స్‌ని డిజైన్ చేస్తూ చూపించారు. దీనివల్ల ఇంటెన్సిటీ ఉంటూనే రిలేటబుల్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా ఎక్కడ ఆడ్‌గా అనిపించవు. పడాల్సిన చోట పంచీగా ఉంటూనే డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్ లాగా ఫ్లోలో వెళ్తాయి. నెక్స్ట్ వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్. గ్రే షేడ్స్‌లో డిజైన్ చేసిన ఈ క్యారెక్టర్‌ని చివరి వరకు కూడా ఫుల్‌గా జడ్జ్ చేయలేం. తీసుకునే ప్రతి డెసిషన్‌కి ఒక జస్టిఫికేషన్ ఉంటది. కొన్నిసార్లు తప్పులను ఒప్పుకుంటాడు. ఇంకొన్ని సార్లు సమర్థించుకుంటాడు. మంచి ఇంట్రెస్టింగ్ ట్రైట్స్‌తో ఉంటాడు. ఇతన్ని బేస్ చేసుకొని పడ్డ ఎలివేషన్స్ అండ్ ట్విస్ట్ కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తూనే మంచి హైస్‌నిస్తాయి. డైరెక్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 'శివతేజ' అనే డెబ్యూ డైరెక్టర్ తీశారు. డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా చోట్ల మంచి పొటెన్షియల్ చూపించారు. పోర్ట్ సీక్వెన్సెస్, కొన్ని చోట్ల డిజైన్ చేసిన విధానం, టేకింగ్ పరంగా తీసుకున్న కొన్ని చాయిసెస్ బాగా అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్‌గా ఉంటుంది. ఎక్కడ ఆడ్‌గా, లో క్వాలిటీలాగా అనిపించదు. కలర్స్ అవన్నీ కూడా సీన్‌కి తగ్గట్టు మంచి లుక్ అండ్ ఫీల్ తీసుకొస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లర్ మోడ్‌ని బాగా సపోర్ట్ చేస్తుంది. కొన్ని స్కామ్ రివీల్ మూవ్‌మెంట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్‌ని ఇంకా ఎఫెక్టివ్‌గా ఎలివేట్ చేస్తుంది. ఇక నెగెటివ్స్ మాట్లాడుకుంటే, దానికంటే ముందు మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని రివ్యూస్‌ని, ఇంట్రెస్టింగ్ కాంటెంట్‌ని మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. మాకు కూడా ఎంకరేజింగ్‌గా ఉంటదండి. సో, నెగెటివ్స్ చూద్దాం. చాలా వరకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా అక్కడక్కడ డిప్స్ ఉంటాయి. ఫోర్త్ ఎపిసోడ్‌లో కాన్వర్జేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల పేస్ కొంచెం తగ్గుతుంది. ఆ స్లో టోన్‌ని ఆడియన్స్ ఫీల్ అవుతారు. మళ్ళీ ఫిఫ్త్ ఎపిసోడ్‌లో అందుకున్న ఆ డిప్‌ని అయితే ఫీల్ అవుతాం. శశాంక్ క్యారెక్టరైజేషన్‌లో మంచి పొటెన్షియల్ ఉన్నా ఫుల్‌గా ఫ్లెష్ ఔట్ అయ్యేటట్టు అనిపించదు. తనకి ఇచ్చే క్లోజర్ కూడా చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. తన క్యారెక్టరైజేషన్ వీక్ అయిపోతూ రావడం వల్ల హీరోకి నచ్చినట్టు జరుగుతుంది ఏంటి అన్న ఫీలింగ్ వస్తది. సేమ్ విత్ ఇన్వెస్టిగేటర్ రోల్ చేసిన రవివర్మ. 100% సక్సెస్ రేట్ ఉన్న ఆఫీసర్ అని ఎస్టాబ్లిష్ చేసినా క్లైమాక్స్‌లో ఆ ఇంపాక్ట్‌ని ఫుల్‌గా యుటిలైజ్ చేయలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ 'ఆజాదీ 501' రిలేటబుల్ సబ్జెక్ట్‌ని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేసిన మంచి స్కామ్ డ్రామా. చిన్న ఫ్లాస్ ఉన్నా హీరో క్యారెక్టరైజేషన్, ట్విస్ట్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ కోసం డెఫినెట్‌లీ వర్త్ వాచింగ్. ఆలో స్ట్రీమ్ అవుతుంది. మీరు చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ.